బాయిల ఈత కొట్టుడుకు మన దేశంలో నీట్ పరీక్ష రాసుడుకు నడమ మంచి సంబంధం ఉన్నది. అగో ఈత కొట్టుడు ఎక్కడిది, డాక్టర్ గానికే రాసే నీట్ పరీక్ష ఎక్కడిది అని అంటారా ఏంది? పోరగాన్లు షెర్లకో బాయిలకో ఈతకు పోతే ఏం చేస్తారులా? ఏం చేస్తారు? ఒంటి మీద ఉన్న బట్టలు ఇప్పి మెడల దండలు చేతికి గడియారం తీసి బయట పెడతారు కదా. ఇగో ఒంటి మీద బట్టలు ఇడుచుడు ఒక్కటే లేదు కానీ చాలా వరకు గట్లనే ఉన్నదనుకో రాదుర్రి. అగో నా మాట అబద్ధమైతే ఇప్పుడు చూడుండ్రి. నీటు అంటే మరీ గింత నీట్ ఖాళీ చేస్తారని అనుకోనే లేదుల్లా. వావో డాక్టర్ గానికే పరీక్ష రాసుడేమో గాని ఒంటి రోగంతో డాక్టర్ తానికి పోతే పరీక్షలు రాసిన దానికంటే ఎక్కువనే చేసిర్రు. ఆదివారం నీటి పరీక్షలు పెట్టిన సార్లు దొంగ ఉపాయాలు చేసి దొంగలు పరీక్షను కాపీ చేస్తుర్రని దొరల లెక్క రాస్తామని వచ్చిన వాళ్ళని కూడా ఒక్కటే కట్టె గట్టేసినట్టు చేసిర్రు. హరరే ఏం గోస పిలగాన్లది, వాళ్ళు ఎంబడొచ్చిన అయ్యవ్వలది. మొగ పోరగాన్లదేమో గాని ఆడోళ్ళకైతే చెప్పనే వద్దు పోర్రి. ఎంటికెళ్ళి పోసుకొనియలేదు, చెవుల కమ్మలు మెడల గొలుసులు తాయితుల కానుంచి ఇప్పించిర్రు. కమ్మలు ఎక్కడికి వచ్చిన తర్వాత కమ్మలు తీయమన్నారు, ముక్కు పుట్టుకలు తీయమన్నారు. ఫైనల్ గా ఏదో తాయిత కట్టుకొని ఉంటే ఆ తాయితలు కూడా పెరికేయమన్నారు సార్. ఇవే కాదుల్లా, లూజు బట్టలు వేసుకున్నా వద్ద నెల్లగొట్టిర్రంటే ఎసోంటి రూల్స్ పెట్టి రోజుడూరి. లూజు డ్రెస్ వేసుకోకూడదంట, డ్రెస్ కి బట్టన్లు ఉండకూడదంట, శారీ వేసుకోకూడదు, పై ఇది వేసుకోకూడదు, పైన ఫైట్ సార్. కాళ్ళ గొలుసులు కూడా తీసేశారు సార్. కాళ్ళకుండే గొలుసులే చేసాయి సార్, అదేదో కింద ఉండే కాళ్ళ గొలుసులు. వింటున్నారా? ఇక గింతకి ఎక్కువ ముచ్చట్లు ఏం లేవనుకో రాదుర్రి. ఇక మొగ పోరగాన్లనేమన్నా ఉత్తగానే ఇడిచిపెట్టిండ్రా. వావో పొడుగు చేతులు అంగిలేసుకొని వచ్చిన వాళ్ళను ఆన్నే చేతులు కత్తిరించుకున్నాకనే లోపలికి తోలిండ్రు పరీక్ష పెట్టేటోళ్ళు. ఇక చెవులు ఏమన్నా మిషన్లు పెట్టుకొని వస్తున్నారా అని లైట్లు వేసి చూసుకుంటా ఆ షేకింగులు కావు, ఆ భయపెట్టుడు కాదు పోన్రి. ఇక ఇవన్నీ పరీక్షలు తప్పించుకొని అసలు పరీక్ష కాడికి పోతే ఒగో కాడ ఏం జరిగిందో ఇనుండ్రి. మీరు ఇంగ్లీష్ ఇచ్చారు కదా, ఇంగ్లీష్ అర్థం చేసుకొని రాయండి అని చెప్తే మేము ఎట్లా రాయిస్తాం? మేము చదివిందేమో తెలుగు, ఇంగ్లీష్ ఎట్లా రాస్తామో మాకు అర్థమైద్దా? మేము అప్లికేషన్ పెట్టేటప్పుడు తెలుగు మీడియం అని ఇక్కడ పెట్టాము, తెలుగు మీడియం అని పెట్టాము సార్. మేము చూడండి ఒకసారి, అయినా మాకు తెలుగు పేపర్ ఇవ్వలేదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు పేపర్ ఇచ్చారు. అదేదో బాంబులు తుపాకులు పట్టుకొని వచ్చేటోళ్ళని చూసినట్టే అనిపించింది ఆదివారం జరిగిన పరీక్ష కాడ జరిగిన ముచ్చట్లను చూస్తుంటే. అరే ఆ పరీక్షలు వచ్చే మార్కుల కన్నా వీళ్ళు వేసే ఆ పనులకే గజ్జున వణికినంత పని అయిపోయింది అనుకో రాదుర్రి. మరి గిన్ని తీర్ల చెకింగ్లు గేట్ అవతలనే అవుతుంటే మరి లోపటున్న సార్లు ఏం చేస్తారో.